తాళ్లరేవు మండల పరిధిలోని పోలికూరు గ్రామంలో ఆంజనేయస్వామి నూతన విగ్రహ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. తపేట గుళ్ళు, కోలాటాలు, కేరళ డప్పులతో ఆద్యంతం సందడిగా జరిగింది. అనంతరం జరిగిన భారీ అన్నప్రసాద కార్యక్రమానికి పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మధ్యమాం అస్మదాచార్య పర్యంతాన్ వందే గురు పరంపరాం దేవరాజ దయాపాత్రం దేవక్త్యాది గుణార్ణవం గుర్వాది మణిభిర్మాన్యం వందే శ్రీర్విఖనోమణి. అయ్యా, మన రామ జీవ ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం గ్రామ భక్తులు శాతవర్ణాల వారి యొక్క సహకారంతో అత్యంత వైభవేతంగా 11:29 వరకు ధ్వజస్తంభం చేతంటే నేను అనుకున్నాను, ఇది గ్రామం ఎక్కడ కనపడలేదు, ఇంతమంది జనం ఎక్కడ వస్తున్నారు అని. అయితే అంత గొప్పగాను జనం వచ్చారు. ఈ ప్రతిష్టా కార్యక్రమం చాలా దిగ్విజయంగా నెరవేర్చుకున్నారు. అయితే ఆ పక్కన ఆంజనేయ స్వామి వారిని కూడా పెట్టుకున్నాం మనం. ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, రామస్తంభానికి ధ్వజస్తంభంలో ఆంజనేయ స్వామి ఉండాలి. ఎందుచేతంటే అయితే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం పేరు చెప్తే ఒక 10 స్తంభాలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. అందులో మొట్టమొదట పురాతనమైనటువంటి స్తంభం మీది. ఎందుచేతంటే అయితే ఒకటి నిన్న ధ్వజస్తంభం కింద వచ్చినటువంటి పురాతన ప్రాచీన నాణాలు తీశారు అందరూ. ఈ పురాతనమైనటువంటి ప్రాచీనమైన నాణాల్లో 1864వ సంవత్సరం నాణాలు దొరికాయి. 1864వ సంవత్సరం నాణాలు దొరికాయి ఇక్కడ. అంటే 1800, 1900, 2000, 2001, 2002, 2003, 2004, 2025 చూడండి. 1800 అయిన తర్వాత 1900, 1900 2000లో 25 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 340 సంవత్సరాలు దాటింది ధ్వజస్తంభం పెట్టి. దాని యొక్క ప్రాచీన నాణాల యొక్క పేరు. అటువంటి ప్రాచీనమైన నాణాలన్నీ కూడా మళ్ళీ అందులో వేసుకున్నారు. అదే పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి గొప్ప నిదర్శనం.